అప్లై చేసుకునే విధానం. ఫస్ట్ ఫేస్ క్రీమ్ అనేది ఇలా అక్కడక్కడ డాట్స్ లాగా మొత్తం ఫేస్ అనేది క్లియర్ అయ్యేటట్టుగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా 1 or 2 minutes అనేది దానిపైన మసాజ్ చేసుకోవాలి. అలా ఫేస్ అంతా కవర్ అయ్యేటట్టుగా ఇది నైట్ టైం కాబట్టి ఓన్లీ ఫేస్ క్రీమ్ ఒకటే అప్లై చేసుకోవాలి. అదే డే టైం అయితే కనుక మనం ఎండ్లోకి వెళ్తే కంపల్సరీగా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకున్నాక సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఎండ దెబ్బ నుంచి మనల్ని చాలా రక్షిస్తుంది. అంత బాగుంటుంది ప్రోడక్ట్ కూడా. ఇది సింపుల్గా 3 products యూజ్ చేయడం వల్ల మన డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఈ 3 ప్రొడక్ట్స్ అనేది ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్గా ఉంటే తక్కువ బడ్జెట్లో సింపుల్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ఈ మోడికేర్ అందిస్తుంది. మీరే చూస్తున్నారు కదా, అప్లై చేయకముందు ఫేస్ ఎలా ఉంది, ఓన్లీ జస్ట్ క్రీమ్ అప్లై చేసాక ఎలా ఉందో ఆ వేరియేషన్ అనేది మీరే చూసారు కదా. అదే కనుక సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తే ఇంకా షైనింగ్ వస్తుంది. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇది అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మోడికేర్. గుడ్ మోడికేర్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫేస్ క్రీమ్ మెన్స్ సింపుల్గా యూజ్ చేసే 3 products ఉన్నాయి. అందులో మెన్ వెలాసిటీ ఫేస్ వాష్ ఒకటి, ఆ తర్వాత ఇది ఫేస్ క్రీమ్ అన్నమాట. ఇది సన్ స్క్రీన్, అంటే సన్కి బయటికి వెళ్ళేటప్పుడు రాసుకున్న ప్రోడక్ట్. ఫస్ట్ ఫేస్ వాష్ అనేది ఒక 5 minutes అనేది యూజ్ చేశాక ఆ తర్వాత మంచి క్లాత్తో మన ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాక ఈ ఫేస్ క్రీమ్ అనేది మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. వెలాసిటీ రేంజ్ అనమాట. ఫెయిర్నెస్ క్రీమ్ విత్ విటమిన్ ఈ అండ్ సన్ స్క్రీన్ ఉంటాయి. ఇది అప్లై చేసుకున్న వెంటనే మనం కనుక మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకోవాలి. మార్నింగ్ కనుక మనకు సన్కి వెళ్తే కనుక బయటకు వెళ్ళేటప్పుడు ఇది కంపల్సరీగా అర్బన్ కలర్లో సన్ బీట్ కంపల్సరీగా SPF 50 కంపల్సరీగా వాడాలి. ఇది చాలామంది సెలబ్రిటీస్ ఇదే వాడతారు, అందుకే వాళ్ళ స్కిన్ అనేది చాలా షైనింగ్గా కనిపిస్తుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. కంపల్సరీగా ఎండ్లోకి వెళ్తే మాత్రం ఇది మాత్రం అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకునే ముందు ఫేస్ క్రీమ్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి.